మన ఇంట్లో ఇలా పిల్లలు గాని, పెద్దవాళ్ళది గాని ఓల్డ్ జీన్స్ ఉన్నప్పుడు పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను ఒక పాత జీన్స్ తీసుకున్నానండి. ఈ విధంగా 2 సైడ్‌లయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్‌లో అయితే లైన్స్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత సైడ్‌లో అయితే ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్స్ అయితే వేసుకొని చూడండి కట్ చేసుకుంటున్నాను. ఎక్స్‌ట్రా క్లాత్‌నయితే కట్ చేసిన తర్వాత సైడ్‌లో అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నానండి. 2 పీసెస్‌కయితే ఓపెన్ చేసిన తర్వాత చూడండి కేవలం ఒక్క పీస్ మాత్రం తీసుకుంటున్నాను. తీసుకొని ఈ విధంగా ఆల్రెడీ కిందైతే ఫోల్డ్ చేశారండి. అండ్ 3 వైపులా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా పైన పీస్‌ని ఈ విధంగా సెపరేట్ చేసుకున్నాం కదండీ! నడుం భాగాన్ని తీసుకొని వెనకాలైతే పాకెట్స్ ఉంటాయి కదా! దీన్నైతే సెపరేట్ చేసుకుంటున్నాను కట్ చేసి. పాకెట్స్‌కైతే లైనింగ్ ఉంటాయి కాబట్టి దీన్నైతే రిమూవ్ చేసుకుంటున్నానండి. ఇదైతే అవసరం లేదు. ఈ విధంగా 2 ప్యాకెట్స్‌ని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలనమాట. తీసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్చింగ్ చేసుకున్న క్లాత్ పైన ఈ విధంగా సెట్ చేసి కిందైతే అటు ఇటు ఒకటి ఈ విధంగా సెట్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎడ్జెస్‌లో అయితే అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నాను. అదేంటి ఇలాంటి ఎలక్ట్రికల్ మిషన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇలాంటి మిషన్స్‌లో మనం స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మిషన్ అనేది అటు ఇటు కదులుతూ ఉంటుందండి. అంతే కాకుండా ఇందులో పాకెట్స్ ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా మిషన్ సంబంధించిన ఐటెమ్స్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈజీగా తొందరగా దొరుకుతుందండి. ఈ విధంగా ఒకే దగ్గర మనం ఉంచుకోవడం వల్ల ఐడియా మాత్రం చాలా బావుందండి. ఈ విధంగా ఓల్డ్ జీన్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.